నమస్తే స్వామి. ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకు కూతురు ఉంటారంట అండి. ఆ తండ్రి పాపము చిన్న ఉద్యోగస్తుడు. అంటే వాళ్ళ నెలకి సరిపడేంత జీతం మాత్రమే వస్తుంది అతనికి. అతను ఆ కుటుంబాన్ని జరుపుకుంటూ తీసుకెళ్తా ఉంటాడు. వాళ్ళ కొడుకు పెద్దోడు అవుతాడు, డిగ్రీకి వస్తాడు. డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళ తోటి స్టూడెంట్స్ అందరూ అంటే వాళ్ళ శిష్యులు అంటే వాళ్ళ స్నేహితులందరికీ కూడాను వెహికల్స్ కొనిస్తారంట వాళ్ళ తల్లిదండ్రులు తిరిగేటందుకు, మోటార్ సైకిల్ అవన్నీ కూడా. ఆ కొడుకు కూడా రోజు వాళ్ళ నాయన అడుగుతాడంట, నాకు కూడా మోటార్ సైకిల్ కావాలా, నాతో కూడా ఫ్రెండ్స్ అందరూ కూడాను మోటార్ సైకిల్లో వస్తూ ఉంటారు, నన్ను రోజు గేల్ చేస్తా ఉన్నారు వాళ్ళు, నీకేమరా ఇంకా మోటార్ సైకిల్ కొనిలేదు మీ నాయన అని అడుగుతూ ఉన్నారు. దానికనే రోజు వాళ్ళ నాయన్ని పీడిస్తా ఉండేవాడు, నాకు మోటార్ సైకిల్ కావాలంట. వాళ్ళ నాయన అట్లాగే తీసిస్తాలే నాయన కొంచెం ఓపిక పట్టు అంటూ ఉండేవాడు అంట. సో అతనికి ఒక పాత స్కూటర్ ఒకటి ఉన్నదంట. రోజు ఆ స్కూటర్లోనే ఆఫీసుకు పోవడం రావడం చేస్తా ఉండేవాడు అంట. వాళ్ళ కొడుక్కి అడిగడిగి ఇదిగి పుట్టి పెంచి వీళ్ళు తీసిరు, ఇంట్లో నుంచి అలిగెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచన కలిగి ఒకరోజు సాయంకాలము వాళ్ళ నాయన ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంట్లో ఏదో పని చేస్తా ఉంటే అలిగెళ్ళిపోవాలని చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరేస్తాడంట. బయలుదేరేటప్పుడు వాళ్ళ నాయనకి ఓడి షూ పక్క పక్కనే ఉంటాయంట. ఆ కోపంలో ఏంటంటే ఓడి షూ వేసుకోపోయి వాళ్ళ నాయన షూ వేసుకొని వెళ్తాడంట. దారిలో పోయేటప్పుడు కాళ్ళకి విపరీతంగా మంట పడతా ఉన్నాయంట. కాళ్ళు కాళ్ళు మంట పడుతున్నాయి, అయినా కానీ వాడు కోపంగా ఆవేశంగా ఉంటాడు కదా, అది పట్టించుకోకుండా కాళ్ళు మంటలు పడుతున్నాయి కానీ బస్ స్టాండ్కి వెళ్తాడంట. వాడు ఏదో ఒక ఊరికి వెళ్ళిపోవాలి దూరంగా అని చెప్పేసి ఆ ఊరి బస్సు ఎన్ని గంటలకు వస్తుందా అనేసి ఆ ఎంక్వైరీ చేస్తాడంట కౌంటర్లో. ఆ పోతా వాళ్ళ నాయన పర్సు ఉంటే ఇంట్లో దానిని ఎత్తుకెళ్తాడంట. దాంట్లో డబ్బులు ఛార్జీలకు అయిన కావాలి కదా అని చెప్పేసి ఆ పర్సు కూడా ఎత్తుకెళ్తాడంట. కౌంటర్లు అడిగితే నాయన ఒక 2 గంటల దాకా ఆ ఊరికి బస్సు లేదు, 2 గంటలు పడుతుంది అని అంటాడంట. ఆ బస్ స్టాండ్ లో వాడు వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఆ ఖాళీ సమయంలో వాళ్ళ నాయన మీద, వాళ్ళ అమ్మ మీద, కుటుంబం మీద కోపానంతా గుర్తు చేసుకొని ఇంకా ఆవేశపడతా ఉంటాడు. నేను జీవితంలో ఇంటికి రాకూడదు, నన్ను వీళ్ళు పట్టించుకోలేదని అరుచుకుంటా ఉంటాడంట. అప్పుడు ఆ పర్సు చేతికి తగలుతుందంట. మా నాయన పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయో ఒకసారి చూద్దామని చెప్పి పర్సు బయటికి చేస్తాడంట. తీయగానే దాంట్లో ఉంటాయంట వాళ్ళ నాయన వాడి ఫీజు కోసం అప్పులు చేసినటువంటి లిస్టు, నెల వడ్డీలు కట్టే లిస్టు, అంతకుముందు వాడికి ల్యాప్టాప్ ఒకటి కొనిచ్చుంటాడంట. ల్యాప్టాప్, బ్యాంకులో లోన్ తెచ్చిన రసీదు అవన్నీ కనబడతాయంట. అప్పుడు కాలసారి చూస్తే ఆ షూ చినిగిపోయిన షూ అంట. ఇవన్నీ కూడాను అవి అంతా ఉచ్చుకుంటుంది వాడికి. ఆ షూ సరిగ్గా వేసుకోవట్లేదు, డ్రెస్ బాగా వేసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆఫీసులో మేనేజర్ అతనికి ఒక మెమో ఇచ్చుంటాడంట. నువ్వు షూ మంచిగా మార్చుకోనరా, మంచి బట్టలు వేసుకోరా, చినిగిపోయినట్టు ఆఫీస్కి వేసుకోరాకూడదు నాకు మెమో ఇచ్చుంటాడంట. ఆ మెమో లెటర్ కూడా ఆ పర్సులోనే ఉంటుందంట. అవన్నీ చదివేసరికి అప్పుడు వాడికి ఒక్కసారిగా కళ్ళు అప్పటి వరకు మాయ పట్టినది అంతగా వదిలిపోతుందంట. మా నాయన నా కోసము, నా కుటుంబం కోసం ఇన్ని అప్పులు చేసి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే మా నాయన్ని బైక్ కోసంగా నేను ఇన్ని రోజులు హింసించినానని చెప్పి విపరీతంగా ఏడుస్తా అక్కడి నుంచి ఒకటే పరుగంట. పరుగు ఇంటికి వస్తుందంట. ఇంటికి వస్తే లేక నాయన కనబడలేదంట. అమ్మ నాయన ఏడమ్మా అని అడిగితేను, నీకు మోటార్ సైకిల్ అడిగేదానికి షాపుకు పోయినాడు రా, పాత బైక్ ఇచ్చేసి నీకు మోటార్ సైకిల్ తేనాటక అని చెప్పిందంట. అక్కడ కూడా ఒకటి నిలవకుండా అప్పుడు షూ ఉత్తుకునేది కూడా ఒకటికి అర్థం కాలేదంట. పరిగిస్తా వెళ్తాడంట. వాళ్ళ నాయన ఆ షాప్ లో కూర్చొని, నాయన నా బైక్ ఇచ్చేస్తాను, మా ఓడికి మంచి బైక్ ఒకటి కావాలా, ఆ బైక్ ఎలా ఉండాలంటే మా కొడుకు కూర్చొని తోలుతా ఉంటే హీరో లాగా ఉండాలని చెప్పేసి అడిగి బేరం చేస్తా ఉన్నాడంట. వాళ్ళ నాయన్ని ఎత్తిరించుకోకుండా వాడు వెనకాల నిలబడి ఎన్ని ఇంటా ఉంటాడంట. వాడికి ఒకటే మాపన కన్నీళ్ళు కారిపోతా ఉన్నాయనంట. ఆ కన్నీళ్ళు కూడాను వాళ్ళ నాయన భుజం మీద పడి ఏంద్ర చెమ్మ అవుతుందని అప్పుడు తిరిగి చూస్తాడు. చూస్తే వాళ్ళ కొడుకు వెనకాల ఉన్నాడంట. నాయన నీకోసమే నాయన బైక్ కొనేద్దాం మనం ఈరోజు ఆగనంటాడు. ఒక్కసారిగా వాళ్ళ నాయన కాళ్ళు పట్టుకొని విపరీతంగా ఏడుస్తాడు. నాయన నాకు బైక్ వద్దు, ఏమవుతుంది నాయన, మనం ఇంటికి వెళ్దాంరా మరి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి వాళ్ళ నాయన ఆ కుర్చీలో తీసుకొని లేపుకొని ఇంటికి తీసుకెళ్తాడంట. అప్పుడు ఇంటికి పోయిన తర్వాత చెప్తాను, నాయన మనకు క్షమించు నాయన, మన కుటుంబ పరిస్థితి నేను అర్థం చేసుకోకుండా పక్క పిల్లకాయలకి ఏదో బైక్లు ఉన్నాయని చెప్పేసి నేను అడిగినైనా తప్ప నాకు ఇంకా ఇప్పటి నుంచి బైక్ వద్దు, ఏమొద్దు నాయన, నేను మంచిగా నడుచుకుంటాను, ఈ రోజుకి కుటుంబం కోసం నేను కూడా ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి వాళ్ళ నాయనకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి క్షమాపణ అని చెప్పేసి అప్పటి నుంచి ఇంట్లో పనులకు కూడా సహకరించడం మొదలు పెట్టాడంట. సో అప్పుడు దాకా వాడికి జ్ఞానోదయం కలగలేదు. ఎప్పుడైతే అవన్నీ బాధలు చూడగలిగినాడు అప్పటి నుంచి జ్ఞానోదయం కలిగి ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను ఆనందంగా ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఏ విషయం ఉన్నా కానీ మాట్లాడుకుంటూ ముందుకు పోవడం మొదలు పెట్టారంట. సో ఇదే విధంగా చాలా కుటుంబాలలో ఒకరిని ఒకరికి చెప్పుకోరు వాళ్ళకున్న సంతోషాలు కానీ బాధలు కానీ.
దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలియకుండా ఎవరి పాటికి వాళ్ళు చేసుకున్నారనుకో ఆ కుటుంబంలో నిలబడేటందుకు అవకాశాలు ఉండవు. అలాగా ఉంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మనకి రేపు నెలలో ఏమైనా ఖర్చులు ఉన్నాయా, దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి కానీ చేసుకోగలిగితే ఆ కుటుంబము సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అటుగా ఉంటే ఎవరి పాటికి వాళ్ళు సంబంధం లేకుండా కానీ ఖర్చులు పెట్టినా, పనులు చేసినా కానీ ఆ కుటుంబంలో ఐకమత్యము లేదు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడేటందుకు అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా కానీ మన కుటుంబరాల్లో ఉంటే మనం వాటిని సరి చేసుకొని ఆనందంగా ఉండేటందుకు ప్రయత్నం చేద్దామండి. హరి ఓం.